ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదండి మీ అందరూ? చూడండి, చాలా విషయాల్లో నేను అందరికి కనిపించాలనుకుంటాం, అందరికీ నేను హెచ్చుగా ఉండాలనుకుంటాం. కానీ నిన్ను ఎవరు హెచ్చించాలా? నేనెవ్వరికి అందరికీ కనిపించేలా చేసేది ఎవరు? మనం కనపడాలనుకుంటే మనం కనిపించం, నువ్వు హెచ్చించబడాలనుకుంటే హెచ్చించబడవు. ఎవరంటే ప్రభువు నిన్ను హెచ్చించాలని ఆయన కోరుకోవాలి. ఆయన హెచ్చిస్తే ఎవ్వరు నిన్ను ఆపలేరు. ఆయన ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరు దొంగలించరు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 91వ కీర్తన 14వ వచనం, అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు నా నామం ఎరిగినవాడు, నన్ను గణపరిచేవాడు, నన్ను నా నామ నిత్యము స్మరించేవాడు గనక నేను అతన్ని గణపరుస్తానని ప్రభు చెప్తున్నాను. నువ్వు గణపరిచేవానిగా ఉన్నావా? ప్రభు నామాన్ని నిత్యము స్మరించేవానిగా ఉన్నావా? అలాగైతే హెచ్చింపు నువ్వు కోరుకోకపోయినా నీకు అనుగ్రహిస్తాడు. ఘనత నువ్వు అడక్కపోయినా నీకు ఇస్తాడు. నిన్నెవ్వరు ఆపలేరు నీ ఆశీర్వాదాన్ని. ఎవ్వరు నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ దొంగలించలేరు. చాలామంది అనుకుంటాం, నేను దీవించబడాలనుకుంటే పలానా మనిషి అడ్డుపడుతున్నాడు, పలానా వాళ్ళు కుళ్ళుకుంటున్నారు. ఎవరు కుళ్ళుకున్నా, ఎవరు అడ్డుపడినా నీ ఆశీర్వాదం నీకు ఇచ్చేది ప్రభు తప్పకుండా నీకే ఇస్తాడు. చూడండి, దావీదును దేవుడు హెచ్చించాలనుకున్నాడు. హెచ్చించాలని చెప్పి వానందరి సహోదరులందరి ఎదుట అతనికి అభిషేకం చేసిన రాయబడి. మరి వాళ్ళు ఏమైనా ఆపగలిగారా? వాళ్ళు ఏమన్నా అభిషేకాన్ని దొంగిలించగలిగారా? ఎవ్వరూ దొంగిలించలేనిది, ఎవ్వరూ మరి తీసుకోలేనిది ప్రభు నీకు ప్రత్యేకంగా అనుగ్రహిస్తారు. ఆశీర్వాదాన్ని ఎవ్వరూ దొంగిలించలేరండి. మనం అనుకుంటాం చాలా విషయాల్లో, వాళ్ళ మీద కోపడతాం, వీళ్ళ మీద కోపడతాం. కానీ దేవుడు నిన్ను ఆశీర్వాదించాలని తన చేయి చాపినప్పుడు ఆ హస్తాన్ని అడ్డుకొనగలవారెవరు? ఆ హస్తాన్ని ముడచగలవారెవరు? దేవుడు నిన్ను కోరుకుంటే, దేవుడు నేను హెచ్చిస్తే నీ హెచ్చింపును ఎవ్వరు డౌన్ చేయలేరు. చూడండి, దావీదును అభిషేకం చేసేటప్పుడు ఒక్కడిని రూమ్లో తీసుకెళ్ళి అభిషేకం చేయలేదు. సహోదరులందరి ఎదుట, మరి తన తండ్రి ఎదుట, అందరి ఎదుట అభిషేకం చేసి దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చి బలముగా వాడుకున్నాడు. ఎందుకు? అసలు దావీదుని ఎందుకు అందరి ఎదుట దావీదు ఒక్కడి మీద అభిషేకం అనుగ్రహించబడిందంటే, దావీదులో ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎప్పుడూ గణపరిచే స్వభావం, ఎప్పుడూ తన దేవుణ్ణి సంతోషపరిచే స్వభావం, ఎప్పుడూ తన దేవుణ్ణి నిత్యము స్తుతించే స్వభావం. ఇవి దావీదులో ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి అందుకే దావీదును కోరుకున్నాడు, సింహాసనం ఎక్కించాడు. ఈరోజు నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలంటే, నీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ప్రభు దీవించాలంటే, నీ కుటుంబంలో ఎప్పుడూ ఆయన నామస్మరణ ఉండాలి. ప్రత్యేకమైన ఆరాధన నీ ఇంట్లో ఉండాలి. ప్రత్యేకంగా ఆయన స్తుతించే మనసు నీకున్నప్పుడు ఆశీర్వాదాలు, కృపాక్షేమములు నువ్వు అడగాల్సిన అవసరం లేదు. తప్పకుండా నీకు అనుగ్రహించి నిన్ను గణపరిచేది. అందుకే అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరుస్తా. అతను నన్ను అడగాల్సిన అవసరం లేదు, అయ్యాను పలాంటి కావాలని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతనికి కావలసిన ప్రతి అవసరం నేనే తీరుస్తానని ఈ వాక్యంలో చెప్తున్నాడు. నువ్వు కూడా ఇలా సిద్ధపడు, తప్పకుండా నిన్ను కూడా ప్రభు గణపరచబోతున్నాడు. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నిన్ను స్తుతించే మనసు, ఆరాధించే మనసు ప్రత్యేకంగా దావీదుకున్నట్టు అలాంటి మనసు ప్రతి వారికి అనుగ్రహించు. అలాంటి మనసు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు, అటువంటి మనసును ప్రతి వారికి కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.